క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకు సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రతి కీడును మేలుగా మార్చే గొప్ప దేవుడు, ప్రతి సమస్యను సాధనముగా మార్చే గొప్ప దేవుడు, సాతాను శాసనాలను సువార్త వ్యాపకాలుగా మార్చే దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. పోయిన వారం నేను జోసెఫ్ స్టాలిన్ గురించి చెప్పాను. జోసెఫ్ స్టాలిన్ కమ్యూనిజం భావాలతో, నాస్తికత్వముతో ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని, లేక యూదులను ఓచకోత కోయడానికి తన గురువు అయినటువంటి హిట్లర్ ద్వారా ప్రేరేపించబడి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో దాదాపుగా 30 లక్షల మంది క్రైస్తవులను చంపడానికి హత్యా పథకం వేశాడు జోసెఫ్ స్టాలిన్. ప్రభువుని అంగీకరించినటువంటి వారు, లేక ప్రభువుని ఎరిగినటువంటి వారిని హింసించటమే ఒక పనిగా పెట్టుకున్నాడు. కమ్యూనిజం భావాలు, లేక రాడికల్ మెంటాలిటీ, రాడికల్ మెథడ్స్, నాస్తికత్వం, దేవుడు లేడు అనేటువంటి నమ్మే వ్యక్తి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ 60 లక్షల మంది యూదులను ఓచకోతకు వస్తే, అతని శిష్యుడిగా ఉన్నటువంటి జోసెఫ్ స్టాలిన్ 30 లక్షల మంది యూదులను, దేవుని బిడ్డలను ఓచకోత కొయ్యాలి, వాళ్ళని చంపాలని ప్లాన్ చేశాడు. ఏ రోజైతే ఆ ప్లాన్ అమలు చేయడానికి తాను ఒక డేట్ని ఫిక్స్ చేసుకున్నాడో, అదే రోజు ఎర్లీ మార్నింగ్ గుండెపోతుతో చచ్చిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. మోసపోకుడి దేవుడు విక్రించబడాడు. దేవుడు చూస్తూ ఉండే దేవుడు. పోయిన వారం నేను హిట్లర్ గురించి చెప్పాను, అలాగే వ్లాదిమిర్ లెనిన్ గురించి కూడా చెప్పాను. సో జోసెఫ్ స్టాలిన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఏ ఇంటి నుండి అయితే క్రైస్తవులను చంపడానికి ప్లాన్ చేయబడిందో, అదే ఇంటి నుండి దేవుని స్వార్థ కొరకు స్టాలిన్ చనిపోయిన తర్వాత ఆమె కూతురు ప్రభువుని తెలుసుకుంది. హల్లెలూయా. ఆమె పేరు స్లెటీనా స్టాలిన్. స్లెటీనా స్టాలిన్, ఈ మాట గుర్తుపెట్టుకోండి, స్లెటీనా. ఈమె స్టాలిన్కి 2వ భార్య కుమార్తె. ఎప్పుడైతే మరి యోధుడిగా ప్రపంచాన్ని గడగడలాడించిన స్టాలిన్ చచ్చిపోయాడో, ఆమె తన గుండెలు చేత పట్టుకుని అమెరికాకు పారిపోయింది. అమెరికాలో ఒక మతము, అంటే అమెరికాలో ఒక మిషనరీ దగ్గర చేరి దేవుని స్వార్థను అంగీకరించి ప్రభు కొరకు తన హృదయాన్ని తెరిచింది. హల్లెలూయా. తన తండ్రేమో కఠినమైనటువంటి భావజాలం కలిగి క్రైస్తవులను చంపాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తి. భయంకరమైన కమ్యూనిజం, రాడికల్ మెథడ్స్ ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి. కానీ అదే ఇంటి నుండి తన కుమార్తెను ఆయన భావజాలము ప్రభావితం చేయలేకపోయింది. ఎంతగా అంటే ఆ స్లెటీనా స్టాలిన్ బయటకు వచ్చి ప్రభువుని అంగీకరించి అద్భుతమైనటువంటి మిషనరీగా ప్రపంచం అంతా తిరిగి దేవుని స్వార్థను ప్రకటించింది. షీ వన్స్ విజిటెడ్ అవర్ కంట్రీ. మన భారతదేశాన్ని కూడా ఒకసారి వచ్చి ఆమె అనేక ప్రాంతాల్లో స్వార్థను ప్రకటించింది. ఏ ఇంటి నుండి అయితే దేవుని భక్తులను అంతం చేయాలని ప్లాన్స్ వేయబడ్డాయో, ఆ ఇంటి నుండే స్వార్థికురాలు బయటకు వచ్చింది. ఏ ఇంటి నుండి అయితే కీడును చేయాలని ఆశపడ్డాడో, అదే ఇంటి నుండి దేవుని కొరకు బలమైన సేవకురాలు బయటకు వచ్చింది. తన సొంత కుమార్తెను కూడా ప్రభావితం చేయలేకపోయాడు స్టాలిన్. కానీ దేవుని సువార్త తన హృదయాన్ని తెరిచింది. దేవుని మాటలు ఆమె అంగీకరించి, ప్రభుని సొంత రక్షణకు అంగీకరించి ప్రపంచమంతా తిరిగి అద్భుతమైనటువంటి స్వార్థ ప్రకటన చేయగలిగింది. దేవుడు ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే సమకూర్చి జరిగించే గొప్ప దేవుడు ఆయన. దేవుడు పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడు. దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈరోజు మనం ధ్యానం చేయాల్సిన అంశం ఏంటంటే, దేవుడు శత్రువులను సైతం మిత్రులుగా చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఒకవేళ మన ముందున్నటువంటి కోటలు ఎలా కూల్చాలి, శత్రువుని ఎలా జయించాలని మనం చాలాసార్లు ఆలోచన చేయొచ్చు. కానీ దేవుడు తన పిల్లల చుట్టూ వేసే కంచె, దేవుడు తన పిల్లల చుట్టూ ఉంచేటువంటి ప్రాకారము మనకు కంటికి కనపడవచ్చు, కానీ అది మనకెంతో మేలుకరమైనది. హల్లెలూయా. ఏ ఇంటి నుండి అయితే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా శాసనాలు రాయబడ్డాయో, ఆ ఇంటి నుండే దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. మనం బైబిల్లో
జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే గురించి మనం ఆలోచన చేద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 1:15 నిర్గమాకాండము 1:15 హెబ్రీల మగ సంతానమును హత్య చేయడానికి ఇద్దరు వారిని ఏమంటారు, మంత్రగత్తలను ఫరో పెట్టి హెబ్రీలకు మగ సంతానం ముట్టడంగానే వారిని హత్య చేసి, ఎందుకంటే ఐగుప్తీల కంటే హెబ్రీల సంతానం ఎక్కువైపోతుంది, డామినేట్ చేసేస్తున్నారు. ఫరోకి భయం పట్టుకుంది, ఈ హెబ్రీలు ఇశ్రాయేలీలు ఎక్కడ నన్ను అణచివేస్తారని చెప్పి ఇద్దరు మంత్రసాలను పెట్టుకుని దేవుని ప్రజలను గర్భములో ఉండగానే పీక బిసికి చంపేటువంటి పథకం వేశాడు ఫరో. కానీ దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? ఏ ఇంటి నుండి అయితే హెబ్రీలు చావాలి అని పథకం వేశాడో తన నాయకుడిగా ఉండబోతున్న మోషేను దేవుడు అదే ఇంటికి పంపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒకవేళ మోషే వేరే ఇంట్లో అయితే బ్రతికేవాడా? ఇంపాసిబుల్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏ ఇంటి నుండి అయితే హెబ్రీలు మగపిల్లలను పీక బిసుకు చంపమని పథకం బయటకు వచ్చిందో, శాసనం బయటకు వచ్చిందో, అదే ఇంటి నుండి. ఇంకా గొప్ప దేవుడు ఏంటంటే, ఆయన బాలుడిగా ఉన్నప్పుడు రాజకుమారుడిగా లోపలికి వెళ్ళాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 7:22 మనం చూసినప్పుడు దేవుడు 40 సంవత్సరములు తన ప్రజలైన ఇశ్రాయేలులను అరణ్య యాత్ర నడిపించడానికి దేవుడు మోషేకి ఇచ్చిన ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ తెలుసా? ఎగ్జాక్ట్లీ 40 years. చూడండి ఒకసారి ఆ మాట. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 7:22. మోషే ఐగుప్తీల సకల విద్యను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండినప్పుడు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మాట, 40 సంవత్సరములు తన ప్రజలను అరణ్యములు నడిపించడానికి దేవుడు ఎక్కడ మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు? ఫరో ఇంటిలో. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఎగ్జాక్ట్లీ 40 years. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఫరో అనుకున్నాడు, హెబ్రీల మగ సంతానం పీక మీద చంపేస్తే వారు మన దగ్గర వెట్టి చాకరీ చేయొచ్చు, వారి మొన వినేవాడు లేరు అని ఫరో అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే, మరొక చాట అయితే బ్రతకటం కష్టమని మోషేను తీసుకువచ్చి బాలుడిగా ఉన్నప్పుడే ఫరో ఇంటిలోనే దాచాడు. దేవుని ప్రణాళికలు కొన్నిసార్లు మనకి ఏమాత్రం కూడా అర్థం కావు. ఎక్కడ హాని జరుగుతుంది అనుకున్నామో, ఎక్కడ మనకు కీడు ఉందో దేవుడు అక్కడనే మేలును దాచి ఉంచే గొప్ప దేవుడు ఆయన. 40 years he was in the palace of Pharaoh to train himself. అక్కడ రాయబడిన మాట చూడండి, 22వ సకల విద్యలందు అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడయ్యాడు. ఇక్కడ మాటలు అన్నప్పుడు మోషే ఏ మాటలు నేర్చుకున్నాడో తెలుసా? ఒక రాజు ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు, ఒక రాజును ఎలా బెదిరించాలో నేర్చుకున్నాడు, రాజకుమారుడిగా నిలబడటం నేర్చుకున్నాడు. కారణం ఏంటంటే 40 years తర్వాత తన ప్రజలను విడిపించడానికి మోషే ఒట్టి కర్రతో ఫరో ముందు నిలబడి 10 తెగుళ్ళు ప్రదర్శించాడు. కారణం ఏంటో తెలుసా? ఫరోతో ఎలా మాట్లాడాలో దేవుడు ముందుగానే మోషేకు ట్రైనింగ్ ఇచ్చేశాడు. సకల విద్యలందు మోషేకు తెలియదా అక్కడున్న మంత్రస్థానులు ఎలాంటి పనులు చేస్తాడో, గారడి విద్యలు ఎలా ప్రదర్శిస్తారో మోషేకు తెలియదా? మోషే ముందుగానే దేవుడు కావలసిన ట్రైనింగ్ అంతా మోషేకి ఇచ్చేశాడు. హీ వాజ్ ఎలక్వెంట్ ఇన్ ఆల్ హిస్ స్కిల్స్. తన స్కిల్స్ అన్నిట్లో కూడా ప్రావీణుడిగా దేవుడు మోషేను తయారు చేశాడు. మోషే ఎకోబేదుకు దూరం అయ్యాడు, లేక మిరియాముకు దూరం అయ్యాడు, తన 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 యొక్క కుటుంబానికి దూరం అయ్యాడని మోషే బాధపడి ఉండొచ్చు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే, మరలా దేవుడు తన ప్రజలను విడిపించడానికి అదే ఫరో రాజభవనంలోనికి దేవుడు మోషేని తీసుకొస్తాడు. ఫరో ఎదుట ఎలా మాట్లాడాలో, ఫరో ఎదుట ఏమి ప్రదర్శించాలో, ఫరోతో ఎలా డీల్ చేయాలో, దాన్ని ఏమంటారంటే రాజనీతి శాస్త్రాన్ని, పొలిటికల్ సైన్స్ను మోషే ముందుగానే చదివేసుకున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూసినప్పుడు రాజు ముందుకు వెళ్ళటం సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ రాజు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు రాజు రాజదండం చూపించకపోతే నన్ను తీసుకుపోయి ఇమీడియట్గా చంపేస్తారు. మోషే హీ వాస్ ట్రైన్డ్ ఇన్ ఆల్ హిస్ స్కిల్స్. రాజనీతి శాస్త్రము, పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు. అందుకనే
ప్రియులారా, ఈ ఫరో ఎంత దుర్మార్గుడంటే తన సొంత తమ్ముడిని చంపించి ఆ తమ్ముని యొక్క భార్య నుంచుకున్నటువంటి క్రూరుడు. కానీ ఒక సామాన్యుడైన మోషే నిలబడినప్పుడు, మోషే అంతఃపురంలో అడుగు పెడుతున్నప్పుడు వణికిపోయాడంట. మోషే మాట్లాడుతున్నప్పుడు తను కలవరపడ్డాడంట. తన ముందున్నటువంటి గారడీ వారులను, శాస్త్రులను తీసుకొచ్చి మోషేకి వ్యతిరేకంగా నిలబెట్టాడు. కానీ మోషే ప్రదర్శించిన జ్ఞానం ముందు వాళ్ళు నిలవలేకపోయారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన, నోటీస్ చేయాల్సిన అంశం ఏంటో తెలుసా? ఫరో ఏమో అదే ఇంటిలో అనేక మంది హెబ్రీల పిల్లలను చంపాలనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే అదే ఇంటి నుండి ఇశ్రాయేలును రక్షించడానికి ఒక నాయకుణ్ణి దేవుడు సిద్ధపరిచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రణాళిక అంత ఉన్నతమైంది. He was reading the mindsets of Egyptians. ఐగుప్తీయుల మనస్సును చదివాడు. మానసిక శాస్త్రాన్ని ముందుగానే మోషే చదివాడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డీల్ విత్ దోస్ పీపుల్ అండి. ఎందుకంటే క్రూరులు వాళ్ళు. ఐగుప్తు రాజ్యానికి ఉన్నటువంటి పేరేంటంటే రవి అస్తమించినటువంటి రాజ్యం. అంత క్రూరత్వం కలిగినటువంటి ఫరో వాళ్ళు. ఇప్పటి వరకు హిస్టరీలో అత్యంత క్రూరులు ఎవరంటే ఫరో సామ్రాజ్యం వాళ్ళే. అలాంటి వారి ముందు ఒక చిన్న చేతికర్ర పట్టుకుని నిలబడగలిగాడంటే మోషే గుండె మామూలు గుండె కానే కాదు. కారణం ఏంటి అంటే he was already trained. He was trained by God. సకల విద్యలందు ఆయన ప్రావీణుడయ్యాడు. మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉన్నాడు. అతనికి 40 ఏండ్లు నిండినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులను చూడవలన్న బుద్ధిని దేవుడు పుట్టించాడు. హల్లెలూయా. అలాంటి ట్రైనింగ్ గుండా మనల్ని తీసుకువెళ్తుంటే, అలాంటి కఠినమైన పరీక్షలు గుండా మనల్ని తీసుకువెళ్తుంటే గుర్తుపెట్టుకోండి, ద టాస్క్ ఆఫ్ గాడ్ ఇస్ అవైటింగ్ ఫర్ అస్. దేవుని యొక్క పని మన కొరకు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. మోషే ఎప్పుడు కూడా, అందుకని హెబ్రీ పత్రిక 11లో ఉంది, ఆ రాజభోగములను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తన సొంత సహోదరుల క్షేమము కొరకు సమస్తమును విడిచిపెట్టి ఫరో చేతి కర్ర పట్టుకుని అరణ్యములో ప్రయాణం వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. అక్కడ హెబ్రోన్లో అక్కడ దేవుని కలుసుకున్నాడు. మండుచున్నటువంటి పొదలో నుండి దేవుని స్వరం విన్నాడు. గో బ్యాక్ టు ఫరో అగైన్. మరలా ఫరో దగ్గరికి వెళ్ళు. మోషేకేం అర్థం కాలేదు. అసలు ఎందుకు తీసుకెళ్ళావు అక్కడికి? ఎందుకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చావు? మళ్ళా ఎందుకు బయటకు పంపించావు? మళ్ళా ఏంటండి ప్రియులరా, దేవుని ప్రణాళికలు కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని ఉద్దేశాలు తుదకు మనకు మేలును కలిగిస్తాయి. లీడర్షిప్ అనే సబ్జెక్ట్లో, సెక్యులర్ సబ్జెక్ట్స్లో కూడా బైబిల్లో నుంచి తీయబడిన పేరేంటో తెలుసా? మోజెస్. అంటే క్రిస్టియన్ ఎడ్యుకేషన్లోనే కాకుండా సెక్యులర్ సబ్జెక్ట్స్లో కూడా మోషే నాయకత్వ లక్షణాల గురించి రాయబడ్డాయి. అంటే ప్రపంచంలో ఇప్పటివరకు చూడని గొప్ప నాయకుల్లో మోషే గొప్పవాడు. ఎన్ని సంవత్సరాలు నడిపించాడండి వారిని? ఎంతమంది నడిపించాడు? ఎన్ని సముద్రాలు దాటించాడు? ఎంత మంచి భోజనం పెట్టించాడు? ఎంతమంది రాలిపోతున్నా మోషే ఓపికతో, సహనముతో భూమి యందు మిక్కిలి సాత్వికుడిగా తన ప్రజలను ముందుకు నడిపించాడు. యు నో వాట్? దేవుడు అంత స్ట్రాంగ్గా, అంత మీక్ఫుల్గా, అంత మెచ్యూర్డ్గా మోషేను అక్కడ తయారు చేశాడు. రాజు యొక్క సకల విద్యల్లో ప్రావీణుడిగా దేవుడు మోషేను తయారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అదే ఫరో ఇంట్లో దేవుడు మోషేను ట్రైన్ చేశాడు. అదే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం, దేవుని ప్రణాళికలు విచిత్రమైనవి, ఉన్నతమైనవి, మనకు క్షేమకరమైనవి. ఫరో ఏమో ఐగుప్తు పిల్లలను చంపాలనుకున్నాడు. అదే ఫరో ఇంట్లో మరొక మగబిడ్డను తీసుకెళ్ళి దాచి ఆ మోషే ద్వారా వారిని బయటకు తీసుకువచ్చాడు. హల్లెలూయా. రెండవ వ్యక్తి పేరు జోసెఫ్. ఆదికాండము 50:18 మనం చూసినప్పుడు ఆ మాట చూడండి. యోసేపు అన్న మాట చూసినప్పుడు తన 11 మంది అన్నలు ఏడవటం, వారికి ఏడుపు ఆపుకోవడం వారికి సాధ్యం కాలేదు. కారణం ఏంటంటే అన్నలు హాని చేశారు, అన్నలు హింసించారు, అన్నలు చిత్రహింసలు పెట్టారు, మానసికంగా భౌతికంగా హింసించారు. కానీ ఒకానొక రోజు వచ్చింది, దేవుడు ముందుగానే యోసేపుని అక్కడ తీసుకువెళ్ళి స్థిరపరిచాడు, రాజుగా తను సెటిల్ చేశాడు. అప్పుడు యోసేపు అన్న మాట ఏంటో చూడండి. జెనసిస్ చాప్టర్ 50 verse 18 to 21, 50వ అధ్యాయము 18వ చదవాలి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు అన్నాడు చూడండి. ఆ మాటలు వింటున్నప్పుడంట మిగతా 10 మంది అన్నలు కళ్ళంట నీళ్లు రాలిపోయినాయి అంట. కారణం ఏంటంటే ఈ 10 మంది అన్నలు యోసేపును అమ్మాలనుకున్నారు, హింసించారు, దారుణంగా మోక్ చేశారు. కానీ
దేవుడు చెప్పిన మాట అక్కడ యోసేపు అన్న మాట చూడండి, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కేడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు ఆయన బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మీరు కీడు చేయాలనుకున్నాడు, కానీ మీరు 10 మంది మాత్రమే కాదు, బహుజనుల క్షేమము కొరకు దేవుడు దాన్ని మేలు కొరకే ఉద్దేశించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. అన్నలేమో కన్నింగ్నెస్, అన్నలేమో ఆస్తినట్టు లాక్కోవాలో ఆలోచించారు. అన్నలేమో వీడికొచ్చిన ఆ ఆలోచన బట్టి వాడిని ప్రతిక్షణం గుచ్చు చంపారు. అదే ఇంట్లో 10 మంది ఒకవైపు, యోసేపు ఒకవైపు ఉన్నాడు. అన్నల యొక్క ఆలోచనకు ఏమాత్రం ఏకీపించలేదు. బికాజ్ హీ వాజ్ ఎ డ్రీమర్, విజన్ కలిగిన వ్యక్తి, దేవుని యొక్క ప్రణాళికల ముందుకు అడుగులు వేసినటువంటి వ్యక్తి. ఏ ఇంటిలో అయితే తనను చంపాలనుకున్నారో అదే ఇంటికి ఆధారముగా, ఆసరగా దేవుడు తనని చేశాడు. హల్లెలూయా! ఆ మాట చాలా మంచి మాట అండి. ఆ తర్వాత అన్నలు తనను హత్తుకుని ఏడుస్తున్నప్పుడు ఆ 11 మంది చాలా భావోద్రేకమైన ఎమోషనల్ సీన్ అక్కడ జరిగింది. ఎందుకు? ఒకడేమో తొయ్యాలన్నాడు, ఒకడేదో చంపుదామన్నాడు, ఒకడేమో వాడి బట్టలు లెప్పిదీయండి రక్తంలో మంచి నాన్నకు చూపిద్దామన్నాడు, ఒకడేమో ఎరా నీకా కలొచ్చిందా పిచ్చోడా అన్నారు. ఎన్ని రకాలుగా యోసేపుని హింసించారు, ఎంతగా తృణీకరించారు, ఎంతగా తనను అమ్మివేయాలనుకున్నారు. కానీ దేవుడు కీడును మార్చి మేలు కొరకు ముందుగానే. రీడరా, ఒకసారి ఆలోచించండి. యోసేపు స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? అసలు వాళ్ళని లోపలికి రాణిస్తారా? బంగారపు ప్లేట్లలో వారికి భోజనం పెట్టాడంట. అంతేకాకుండా వాళ్ళు తిరిగి వెళుతున్నప్పుడు వారి ధాన్యపు బస్తాల్లో ఆ ప్లేట్లను దాచిపెట్టాడంట. ఎంత గొప్ప మనసు కలిగిన వాడండి యోసేపు, ఎంత జాలి కలిగి, అన్నల పట్ల అంత ప్రేమ. హీ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. అన్నలు గుర్తుపెట్టలేదు అప్పటికి. ఆ మాట అంటున్నప్పుడు 20వ వచనం, మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి కానీ నేటి దినమున జరిగినట్లు, అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లు. ఎంతమంది? ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళారు, సెటిల్ అయ్యారు, ఆ ప్రాంతాన్ని పంచిపెట్టుకున్నారు. దాదాపుగా వారు 20 లక్షల మంది ప్రజలుగా విస్తరించారు. చరిత్ర మనకు తెలుసు. వాళ్ళు ఐగుప్తు విరిచి మరలా పాలుతేన్లు ప్రవహించే దేశానికి వాళ్ళు ప్రయాణమైపోతున్నప్పుడు దేవర్ ఆల్మోస్ట్ 20 lakhs పీపుల్. బహుజనులకు ఆశీర్వాదము కలుగునట్లుగా. మాట చూడండి మీరు, అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా! అది దేవుని ప్రణాళికలు. దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి సమస్తమును మేలు కొరకు సమకూర్చి జరిగించే గొప్ప దేవుడు ఆయన. సహనముతో భవిష్యత్తును నిర్మించుకున్నాడు యోసేపు. అన్నలు తృణీకరణను భరిస్తూనే దేవుడిచ్చిన దర్శనం వైపు చూశాడు యోసేపు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మాట, నోటీస్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఏ ఇంటిలో తిరస్కరించబడ్డాడో ఆ ఇంటికే ఆధారముగా యోసేపు మారాడు. ఏ ఇంటిలో తనను చంపాలని పథకం వేశారో, అబద్ధమాడి తండ్రికి వేదన పుట్టించారో, అదే అన్నలకు ఆధారముగా యోసేపు మారాడు. అది దేవుని ప్రణాళిక. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం ఆ స్థానంలో ఉంటే, రాజు స్థానములు అక్కడ ఉంటే, ఆలోచన చేయండి, మీరైతే ఏం చేస్తారు? కొంతమంది లోపలికి కూడా రానిరు, కొంతమంది వచ్చారా టీ దాగి వెళ్ళిపోండి అంటారు, కొంతమంది అయితే అసలు వాళ్ళు పట్టించుకోరు కూడా. యోసేపు ఎంత గొప్ప వ్యక్తి అంటే, వారిని ప్రేమించాడు, హత్తుకున్నాడు, వెనక్కి వెళ్ళి కన్నీరు కార్చాడంట. ఎందుకంటే నేను మీ తమ్ముడని చెప్పుకోలేకపోయాడు. అక్కడ చాలా ఎమోషనల్ సీన్ ఉంది. ఆఖరకు వాళ్ళు గుర్తుపట్టినప్పుడు, ప్రియులరా, అక్కడ ఒక్కసారి ఆ సీన్ మీరు ఆలోచన చేసుకుని, ఆ సన్నివేశాన్ని, ఎంత భావోద్రేకం. తనను పొడవాలనుకున్న వారు ముందున్నారు, హింసించాలనుకున్న వారు ముందున్నారు. దేవుని ప్రణాళికను బట్టి ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, జోసెఫ్ వాజ్ విత్ గాడ్. ఆమేన్. దేవుడు యోసేపునకు తోడయుండెను. 39వ అధ్యాయంలో ఆదికాండంలో 4 సార్లు రాయబడి, జోసెఫ్ వాజ్ విత్ గాడ్, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. వీళ్ళ ఎవరు దేవునితో ఉంటారో, దేవునితో నడుస్తారో, దేవునితో నివాసం చేస్తారో, దేవుడు వారికి కీడు స్థానంలో మేలు జరిగిస్తాడు. తన ఆలోచనలన్నీ మేలు కొరకు దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. హల్లెలూయా! కలలు కంఠమే కాదు, ఆ కలల యొక్క నిజ రూపాన్ని సాకారం చేసుకున్నాడు యోసేపు.
ఏ ఇంటిలో అయితే తనను చంపాలనుకున్నాడో, చిత్రహింసలు అనుభవించాడో, భయంకరమైన తిరస్కరణ అనుభవించాడో, అదే ఇంట్లో దేవుడు చిన్నవాడిని ఒక డ్రీమర్గా పెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి, నేను ఇదే హాల్లో ఉన్నప్పుడు చెప్పాను, మనకి డ్రీమ్స్ వస్తున్నప్పుడు, దర్శనాలు ఉన్నప్పుడు, మన దర్శనం పెద్దదిగా ఉన్నప్పుడు, మన అచీవ్మెంట్స్ లేకపోతే మనకున్నటువంటి ఆలోచనలు పెద్దగా ఉన్నప్పుడు, పక్కనున్న వారు నీకంత లేదులే, అసలు నీ వల్ల కాదులే, లేకపోతే ఎందుకు పెద్దగా ఆలోచిస్తున్నావు, ఆ కళలు పగట కళలే అని మనల్ని శంకించేటువంటి వారు, మనల్ని బలహీనపరిచేటువంటి వారు నిత్యము మన చుట్టూ ఉంటారు. ఉంటారా ఉండరా? యోసేపు చుట్టూ ఎంతమంది ఉన్నారండి? దాదాపుగా 10 మంది అన్నలు. ఆయన వల్ల కావట్లేదు, కానీ తన కలలను సాకారము చేసే దేవుణ్ణి యోసేపు నమ్ముకున్నాడు. సమస్తము దేవునికి సాధ్యమే, నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. 3వ వ్యక్తి ఎస్తేర్. ఎస్తేర్ గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమంది బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానమంతటికి పంపబడెను. ఈరోజు మనం స్లెటీనా స్టాలిన్ గురించి చెప్పుకున్నాం. ఏ ఇంటిలో అయితే రాజశాసనాలు వెలువడ్డాయో ఆ ఇంటిలో నుండి స్వార్థికులు బయటకు వచ్చారు. ఇక్కడ అస్తారోషు సంస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన మంత్రి అయినటువంటి హామాను క్రూరుడు, యూదుల పట్ల పగబట్టాడు. మొర్దుకై నమస్కారం చేయలేదని, మొర్దుకై గుడ్ మార్నింగ్ చెప్పలేదని బాధపడ్డాడు. బాధపడి ఏం చేశాడు తెలుసా? ఒక వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి యూదులందరి మీద పగబట్టాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఒక్క దినమందే బొత్తిగా వారిని చంపి వారి ఆస్తంతటిని కొల్లగొట్టాలని తాకీదులు రాయించాడు, శాసనాలను విడుదల చేశాడు. కొన్ని చాప్టర్స్ ముందుకు వెళ్తే మీరు ఏ హామాన్ అయితే చంపాలనుకున్నాడు ఆ హామాన్ ఆ ఉరి మీద ఉరితీయబడ్డాడు. ఏ ముర్దుకైతే ఉరితీయబడాల్సిందో ఆ ముర్దుకై ఊరేగించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అస్తారోషు సంస్థానంలో యూదులందరికీ హాని ఉంది, వారందరూ చావబోతున్నారని తాకీదులు బయటికి వెళ్ళినాయో, అదే అస్తారోసు చేతి వేలి యొక్క ఉంగరపు గుర్తుతో రాయబడిన శాసనం ఏంటో తెలుసా? మొర్దుకైన పిలవండి, ఊరేగించండి. అంతేకాకుండా యూదులందరూ వారి వారి ప్రాంతంలో నివసించినట్లుగా వారికి కావాల్సిన అన్ని సమకూర్చండి అని చెప్పి ఆ రాజు వారికి సపోర్ట్గా లెటర్ రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవంటే అక్కడ ముందుగానే ప్రాబ్లం వస్తుందని ఎరిగి దేవుడు ఎస్తేరును ముందుగానే అస్తారోషుకు భారీగా దేవుడు పంపించాడు. ఆ యొక్క స్టోరీ అంతా మీకు తెలుసు కదా. ఒకరోజు బర్త్డే జరుపుకున్నాడంట రాజు. డాన్స్ వేయమన్నాడు అమ్మగారిని. నేను ఎట్లేస్తాను, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నాను నేను, నా వల్ల అవుద్దా, ఎందుకు మీ ఫ్రెండ్స్ ముందు లేనిపోని హడావుడి అని చెప్పి కాస్త రాజును మోక్ చేసింది, తిరస్కరించింది. రాజు కోపం వచ్చింది అంటారు కదా. రాజు తెలుసుకుంటే కొదువు అన్నట్టు అంతగా ప్రేమించినటువంటి భార్యను క్యాన్సిల్ అన్నాడంటే అంతే. మనోళ్ళు అంటారు కదా ఒక మాట, ఆ మెసేజ్ పెట్టాడంతే, కథం తల్లక్ అన్నాడంతే, అయిపోయింది ఆ పని. ఇప్పుడు ఏం చేయాలి? మరలా రెండో భార్యను తెచ్చుకోవాలి. రాజు తలుచుకుంటే భార్యలు ఏమో తక్కువ, చాటింపు వేయించారు, అందగత్తలను 7గురిని తీసుకొచ్చారు. వారిలో మొర్దుకై పెంచినటువంటి ఎస్తేరు కూడా వచ్చింది. ఎస్తేరును ఆయన ఎన్నిక చేసుకున్నాడు. దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ వర్కింగ్. దేవుడు పనిచేసే విధానం అలా ఉంటుంది. ఆ ప్రాంతంలో, ఆ రాజ్యములో యూదులకు కీడు రాబోతుంది. హామాను అనేటువంటి వాడు యూదుల మీద పగబట్టబోతున్నాడు. వారిని నశింప చేయడానికి వాడిలో కుట్ర పెరిగిపోతుంది. కాబట్టి ముందుగానే ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి రాజపురంలో పెట్టాలి. దేవుడు ఎస్తేరును ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళికలు అంత ఉన్నతమైనవి కదా. మీరు వెళ్ళబోయే ఆఫీసులో దేవుడు ముందుగానే ఒక వ్యక్తిని పెడతాడు. మీరు వెళ్ళబోయే కాలేజీలో దేవుడు ముందుగానే ఒక వ్యక్తిని పెడతాడు. మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు మన కొరకు సమస్తమును మేలు కొరకంగా జరిగించడానికి శత్రువులను సైతం మిత్రులుగా దేవుడు మారుస్తాడు. ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు మేలు కొరకే కానీ కీడు కొరకు కానే కావు. మొర్దుకై అంటాడు కదా, ఫర్ దిస్ రీజన్ యు ఆర్ హియర్ టుడే. దీనిని బట్టియే కదా నీవు ఇక్కడ ఉన్నావు. ప్రియులరా, అదే రాజు ఏ శాసనమైతే చచ్చిపోండి, యూదులందరినీ చంపేయండి ఒకే రోజు అని చెప్పాడో, అదే రాజు అంటున్నాడు హామాను తీసుకొచ్చి ఉరివేయండి. ఎవరు హామాను? కన్నింగ్ ఫెలో. హామాన్ అనగా యూదులకు వ్యతిరేకి, రాజును డైవర్ట్ చేసి
రాజు యొక్క అంతానికే పక్కనటువంటి వ్యక్తి ఉంటారు కదండి. కొంతమంది వెనక నుంచో ముందు నుంచో పక్క నుంచో పడిచి రాజ్యాలు లాక్కున్నటువంటి వారు, అలాంటి వ్యక్తి ఈ హామాను. ప్రియులారా, హామాను ఉరితీయబడ్డాడు, మొర్దుకై ఏమో ఊరేగించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎస్తేరును ముందుగానే అక్కడ పెట్టాడు. ఆ ఇంటిలోనే దేవుడు ముందుగా, ఎంత గొప్ప దేవుడు! ఫరో ఇంటి నుండి హాని ఉందని తెలిసి దేవుడు ముందుగానే మోషేను అక్కడ పెట్టాడు. వీళ్ళకి కరువు రాబోతుందని ముందుగానే ఎరిగిన దేవుడు జోసెఫ్ను ముందుగానే అక్కడ పెట్టాడు. యూదుల మీదకి హాని రాబోతుందని ఎరిగిన దేవుడు ముందుగానే ఎస్తేరును అక్కడికి పంపించాడు. 4వ వ్యక్తి పేరు చూద్దాం, చూడండి. 4వ వ్యక్తి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దావీదు మనకు కనిపిస్తాడు కదా. దావీదు ప్రారంభం బాగానే ఉంది, కానీ ముందుకు వెళుతున్న కొలది దావీదు మీదకి ఈటలు వచ్చినాయి, దావీదు మీదకి విమర్శలు వచ్చినాయి, దావీదు మీదకి తిరుగుబాటు వచ్చింది. దావీదు పరిపాలన అంత సులువుగా జరగలేదు. 18వ అధ్యాయంలో మనం చూస్తే యోనాతాన్ అనేటువంటి వాడిని దేవుడు దావీదు క్షేమం కొరకు ముందుగానే సౌలు ఇంట్లో పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? దావీదుకున్న అపాయం అంతా కూడా సౌలు ఇంటిలోనే ఉంది కాబట్టి దేవుడు ముందుగానే సౌలు ఇంటిలో దావీదు కొరకు యోనాతాన్ని పెట్టాడు. సౌలేమో పగబడితే సౌలు కుమారుడైన యోనాతానేమో దావీదుని ఎంతగానో ప్రేమించాడు. దాన్ని కవనెంటల్ లవ్ అంటారు. వారిరువురి హృదయంలో కలుసుకున్నందుకు వారు నిబంధన చేసుకున్నారు. కవనెంటల్ లవ్. ఇట్ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ కవనెంట్. వాళ్ళు రాసుకున్నారంతే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దావీదును దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, సౌలు అప్పటి వరకు బాగానే ఉన్నాడు, కానీ కొంతమందికి ఇదే జబ్బు, పొగడాలి, బాగా గాలి కొట్టాలి. గాలి కొట్టకపోతే ఊరుకోరు. మాకు గాలి కొట్టలేదు, మా పేరు తెలవలేదు, మా పేరు చదవలేదు, ఉన్నారు అలాంటి వాళ్ళు. అంతే. దావీదుకు 10,000, సౌలుకి 1000 అనగానే వీడికి కాలిపోయింది. వీడిగా నిన్నగాక మొన్న వచ్చాడు, నా పక్కన పిడేలు వాయించుకునేవాడు, వాడికి 10,000 ఏంటి, నాకు 1000 ఏంటి, వాడికి నచ్చలేదు. ఇమీడియట్గా దావీదును పగబట్టాడు, దావీదును చంపాలనుకున్నాడు. పిచ్చి పట్టిన వాడిగా సౌలు అయిపోయాడు. దేవుడే దురాత్మ చేత సౌలు నింపబడేటట్లుగా అనుమతించాడు. ప్రియులరా, ఏ సౌలైతే దావీదును చంపాలనుకున్నాడో అదే సౌలు ఇంటిలో నుండి దావీదును కాపాడడానికి దేవుడు యోనాతాన్ని పెట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నా మాట ఏంటంటే, ఈరోజు ఎక్కడ హాని ఉందో అక్కడనే దీవెన దాచి ఉంచుతాడు. ఎక్కడ శత్రువు ఉన్నాడో దేవుడు అక్కడనే మిత్రులను పెడతాడు. ఎక్కడ మరణ శాసనం ఉందో అక్కడనే ఆశీర్వాదం దేవుడు పంపిస్తాడు. శత్రువులను సైతం దేవుడు మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హౌస్ ఆఫ్ సౌల్, సౌలు యొక్క కుటుంబం. నేను చాలాసార్లు చెప్పాను, ఆన్లైన్ ప్రేయర్స్లో కూడా. తన కూతుర్ని చేసుకున్నాడు దావీదు, కానీ కూతురుతో సరిపోలేదు తన జీవితం. సౌలు వెంబడిస్తూనే ఉన్నాడు, పగబట్టాడు, పిచ్చివాడైపోయాడు. దావీదుని చూడంగానే తన మనస్సును కోల్పోయిన వాడిగా అయ్యాడు. కానీ సౌలు పక్కనే ఉన్నటువంటి యోనాతాను తండ్రి కంటే కూడా తన ఫ్రెండ్ అయినటువంటి, స్నేహితుడైనటువంటి దావీదును ప్రేమిస్తూనే వచ్చాడు. ఎవరు పెట్టారు యోనాతాన్ని? చెప్పాలి, ఎవరు పెట్టారు యోనాతాన్ని? దేవుడే పెట్టాడు. హల్లెలూయా. ఒక ప్రాసెస్ గుండా మనల్ని తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, ఒక ఇంటిలోనికి మనల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నప్పుడు, మనకంటే ముందుగా దేవుడు వెళ్ళి మెట్టగా ఉన్న ప్రాంతమును సరళము చేసి దేవుడు అదృశ్యునిగా మన ముందు నడుస్తాడు. హల్లెలూయా. సౌలు ఇంటిలో అల్లుడు కాదు కదా, సౌలు చేతిలో కనీసం ఏమండి ప్రాణాలు దక్కించుకోవడానికి కూడా ఆయన ఎంతో భయపడే స్థితిలో దావీదు వచ్చేసాడు. అప్పుడు ఎవరు దావీదుకి ఆధారం? అన్నలు లేరు, తండ్రి లేడు. అప్పటికి రాజుగా ప్రకటించబడ్డాడు, కానీ ఎలాగా రాజరికాన్ని సంపాదించుకోవాలో దావీదుకు తెలియలేదు. దావీదు ప్రాణము గుప్పిట్లో పెట్టుకుని గుహల్లోనికి పారిపోతున్నాడు. సమాచారం అంతా చారవేస్తున్నాడు. ఎవరు? ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి కాదు, సౌలు ఇంటిలోని సౌలు కుమారుడున్నటువంటి యోనాతాను దావీదును ప్రేమించి దావీదును ప్రియులారా చూడండి, ఒకే ఇంట్లో 2 వ్యక్తులు. సౌలేమో చంపాలనుకుంటున్నాడు, యోనాతానేమో బ్రతికించాలని. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి వ్యక్తి మోషే. ఏ ఇంటిలో అయితే మరణ శాసనం వచ్చిందో అదే ఇంట్లో విమోచకుడిని దేవుడు తయారు చేశాడు. రెండో వ్యక్తి యోసేపు. ఏ అన్నలైతే తృణీకరించారో అదే అన్నలుకి ఆధారముగా దేవుడు మార్చాడు. అదే ఇంట్లో అన్నలు చంపాలని ప్రణాళిక వేశాడు,
దేవుడేమో యోసేపును ఒక డ్రీమర్గా, ఒక విజనరీగా దేవుడు యోసేపును తయారు చేశాడు. మూడవదిగా ఎస్తేరును మనం గమనించినప్పుడు ప్రియులారా, ఏ ఇంటిలో నుంచి యూదులందరూ ఒక దినమందే చంపాలని ప్రణాళికలు వెళ్ళాయో, తాకీదులు రాసి బయటకు పంపించారో, అదే రాజు చేత దేవుడు వారి క్షేమము కొరకు, వారి ఆదరణ కొరకు తాకీదులు ముందుకు వేయించాడు. ఏ సౌలు ఇంటి నుండి అయితే దావీదుకు హాని ఉందో, అదే సౌలు ఇంటి నుండి దావీదుకు రక్షణ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ ఇంటిలో నుండైతే స్టాలిన్ 30 లక్షల మంది యూదులను ఊచకోత కోయాలనుకున్నాడో, అదే ఇంటిలో నుండి స్లెటీనా స్టాలిన్ బయటకు వచ్చింది, ప్రభువుని అంగీకరించింది, ప్రపంచమంతా తిరిగి అద్భుతమైన పరిచర్య చేయగలిగింది. హల్లెలూయా. దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి సమస్తమును మేలు కొరకు సమకూర్చి జరిగించే దేవుడు ఆయన వాగ్దానమును నమ్మగలిగితే మనకు ఆత్రం ఎక్కువండి. కాస్త కంగారు పడిపోతాం కదా. కాస్త చిన్న పరీక్ష రాగానే అమ్మో మా వాళ్ళు కాదు ప్రభువా, చిన్న సమస్య రాగానే. ఇప్పుడు చెప్పిన 4 జీవితాలు మీరు కాస్త ఆలోచన చేయండి. నథింగ్ ఈజ్ ఈజీ. మోషే ఇమీడియట్గా గొప్ప నాయకుడు అయిపోలేదు. యోసేపు ఇమీడియట్గా గొప్ప రాజు అయిపోలేదు. ఎస్తేరు ఇమీడియట్గా గొప్ప రాణి అయిపోలేదు. దావీదు ఇమీడియట్గా గొప్ప రాజు అయిపోలేదు. ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన గొప్ప రాజుగా దావీదు మనకు తెలుసు. అది ఈజీగా జరగలేదు. దేవుడు మనల్ని తీసుకువెళ్ళేటువంటి విధానము కాస్త విభిన్నమైంది. కానీ తొదకు అదికి మనకి క్షేమాన్ని, ఆదరణను, ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. తన ప్రజల మీదకి వచ్చే ఆపదలన్నింటిలో నుంచి తప్పించడానికి సమర్థుడు ఆయన. రానివ్వండి, మోడీ మళ్ళీ రానివ్వండి, మోడీయే రానివ్వండి, మోడీ కంటే మించిన గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. ఎక్కడైతే యాంటీ కన్వర్షన్ బిల్స్ వస్తున్నాయో అక్కడనే అనేక మంది ప్రభుని అంగీకరిస్తున్నారే. ఎక్కడైతే ఆరాధనలు చేసుకోకూడదని చర్చెస్ మూయబడుతున్నాయో అక్కడనే వేవేల మంది సేవకులు లెగిస్తున్నారు. ఎక్కడ స్వార్థ ద్వారములు మూయబడుతున్నాయో, ఇప్పటికి మన దేశంలో మన పక్కన ఉన్న కర్ణాటక కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, యాంటీ కన్వర్షన్ బిల్స్ ఉన్నాయి. అంటే క్రైస్తవులుగా మారితే జైలే ఇంకా. కానీ దేవుడు అదే రాష్ట్రాల నుంచి మిషనరీస్ని దేవుడు లేపుతున్నాడు. ఆమేన్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఆయనకి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. చరిత్రలో మనం చూసినప్పుడు ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. దేవుని మీద మనం ఆధారపడితే, డ్రీమర్, విజనరీ, దేవుడు నడిపిస్తున్న విధానము, మనము ఈ 4 జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఒకళ్ళేమో సకల విద్యలో ప్రావీణుడు, మరొక వ్యక్తి ఏమో డ్రీమర్, మరొక స్త్రీ ఏమో అందగత్తె, మరొక వ్యక్తి ఏమో అన్ని విషయాల్లో తలాంతులు కలిగేవాడు. ఈ 4 దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే తన ప్రణాళికలో తన ప్రజల క్షేమం కొరకు. ఈ 4 ఊరికినే ముందుకు పోలేదండి. సమస్యలు వచ్చినాయి, కీడొచ్చింది, చంపాలన్న పథకాలు వేరే మీద ఉన్నాయి. కానీ వీరిని రక్షించడానికి వాళ్ళ స్నేహితులను దేవుడు పక్కనే పెట్టాడు. హల్లెలూయా. ప్రభు వైపు చూడగలిగితే, ప్రభు మాటలు మనం తీసుకోగలిగితే, నమ్మగలిగితే, మనకు ఎక్కడ కీడు ఉందో అక్కడనే మేలును కూడా దాచి ఉంచే గొప్ప దేవుడు ఆయన.